వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచన మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో వర్షం పడితే చాలు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. రోడ్లపై మోకాల లోతు నీళ్లు చేరి కాల్వలను తలపిస్తున్నాయి. ఇందుకు కారణం నాలాలు, ఇతర మార్గాలు మూసుకుపోవడమే. నాలాల్లోని చెత్త చెదారం వరదకు కొట్టుకురావడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. గ్రేటర్లో వాన పడితే చాలు రోడ్డులన్నీ చెరువుల్లాగా మారిపోతున్నాయి. టన్నుల కొద్ది పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు, చుట్టుపక్కల భరించలేని దుర్వాసన చూడడానికి భయంకరంగా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని షేక్పేట నాలా. షేక్పేట నుంచి ఫిలింనగర్ కొత్త చెరువు మసాబ్ ట్యాంక్ మీదుగా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. 10 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నాల నిర్వహణ లేక ఏళ్ల తరబడి స్థానికులు అవస్థలు పడుతున్నారు. సంవత్సరాల నుంచి దీని చుట్టుపక్కల నివసిస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. చిన్నపాటి వర్షానికే నాలలో ఎక్కడికక్కడే వరదలు నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఫిల్మీనగర్, మహాత్మాగాంధీ నగర్ మీదుగా వెళ్లే ఈ నాల వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఎగువ నుంచి వరదతో పాటు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా కొట్టొచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా మహాత్మాగాంధీ నగర్ నుంచి కిందకు వెళ్లే కొద్దీ నాలా పొడవున ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. వంతెనల పక్కన గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. నాలాలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, దానికి తోడు కొందరు స్థానికులు చెత్తా చెదారం వేయడం వల్ల నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మురుగునీరు నివాసాల ముందే నిల్వ ఉండడం వల్ల భరించలేని దుర్వాసనతోనే సావాసం చేస్తున్నామని బస్తీవాసులు వాపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాల పరివాహం వెంట ఇరుకైన ప్రదేశంలో జీవిస్తున్న బస్తీవాసులు రాకపోకలు సాగించేందుకు ఇనుప వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. అది పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఇటీవల వరద తాకిడికి ఆ వంతెనపై నడుస్తున్న ఇద్దరు నాలాలో పడిపోయారని స్థానికులు తెలిపారు. నాలా గోడలు సైతం అక్కడక్కడే దెబ్బతిని మురుగునీరు బయటికి ప్రవహిస్తుంది. వానాకాలం ముందే నాలలో పూడిక తీత పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను బల్దియా పెడచెవిన పెడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లుగా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నాదుడే కరువయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు ఇద్దరిని నియమించడంపై బస్తీవాసులు పెదవి విరిచారు. తూతూ మంత్రంగా కొంత తీసి ఒడ్డున పడేశారని ఆరోపిస్తున్నారు. నాలాల్లో పూడిక, వ్యర్థాల తొలగింపు గుత్తేదారులకు సవాల్గా మారింది. బురద పేరుకుపోయి ఉండడం, వ్యర్థాల్లో గృహోపకరణ వస్తువులు ఎక్కువగా ఉండటం, తీవ్ర దుర్గంధం వల్ల తీయడానికి కూలీలు సాహసం చేయడం లేదు. జేసీబీల సాయంతో తీద్దామంటే ఇరుకైన సందుల్లో వాహనాలు వెళ్లే మార్గం లేదని గుత్తేదారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నాలపై తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రం సిద్ధించి 10 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు దశాబ్ది వేడుకలు నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినట్టు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. దశాబ్దాల కళ నెరవేరిన వేళ రేపు బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న 3 రోజుల కార్యక్రమాలలో భాగంగా బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణ వాదులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జిల్లా అధ్యక్షులకు సూచించారు.
పూణేలో ఓ మైనర్ మధ్యమత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టేకీల మృతికి కారణమైన కేసులో బాలుడు తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన సమయంలో బాలుడి రక్తంలో మద్యం ఉందా లేదా అన్న పరీక్ష నిర్వహించే సమయంలో ఆమె తన రక్తాన్ని ల్యాబ్కు పంపిందని పోలీసులు నిర్ధారించారు. తొలిసారి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బాలుడి రక్తంలో ఆల్కహాల్ లేదన్న ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ఆమె తన కుమారుడిని కేసు నుంచి బయటపడేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వాకానికి పాల్పడినట్లు వివరించారు. ఇప్పటికే డబ్బాశతో రక్త పరీక్ష సమయంలో రక్త నమూనాలను తారుమారు చేసిన సాసుతో పాటు ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్కు కారు ఇచ్చిన తండ్రి విశాల్ అగర్వాల్పై నమోదైన కేసును డ్రైవర్పై నెట్టేసేందుకు ప్రయత్నించిన బాలుడి తాతను కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న మూటాను జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పోలీసులు పట్టుకున్నారు. ఐజా పట్టణంలో పశువుల కొవ్వు నుండి నకిలీ నూనె తయారు చేస్తూ కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని కర్నూలుకు సరఫరా చేస్తున్న మూటా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు చేసిన పోలీసులు పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ కోరాలని బండి లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చిందన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని మహమ్మారి 1.5 సంవత్సరాల వయసును తగ్గించిందని తెలిపింది. భారత్లో 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది. ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. కరోనా ఎఫెక్ట్ మానవ ఆయుర్దాయంపై పడిందని WHO తన సర్వేలో వెల్లడించింది. 2012లో భారత్లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్ళు ఉందని చెప్పిన WHO మహమ్మారికి ముందు 2019లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని వివరించింది. 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో 10 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరినట్టు పేర్కొంది. ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయస్సు కూడా కరోనా ప్రభావం కారణంగా 61 ఏళ్లకు తగ్గిపోయినట్టు తెలిపింది. ఇక అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం 3 ఏళ్లు తగ్గిపోయిందని స్పష్టం చేసింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని, మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని నివేదికలో తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోని రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూన్ 2న ఏపీలోకి, జూన్ 10 నాటికి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ 1 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురవడంతో 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. మరోవైపు మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ జూన్ 2న ఏపీలోకి, జూన్ 10 నాటికి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, 2 రోజుల పాటు ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాలో వడగాలులు వీచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకొని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికతో మరో 2 రోజుల్లో ఏపీలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణంలో తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడుతున్న వారిపై రాజన్న సిరిసిల్ల పోలీసులు కొరడ జులిపిస్తున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సిరిసిల్లలోని పెద్ద బజార్లో గల పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దుకాణదారులు విక్రయిస్తున్న విత్తనాలతో పాటు బిల్ రసీదులు, విత్తన సంచులను పరిశీలించారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకునేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
చేశామని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే సంబంధిత దుకాణదారుడిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహా అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, స్లైడ్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ షూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నర్సీపట్నంలో ఓ ప్రైవేట్ హోటల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. జూన్ 6 వరకు ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవన్నారు. కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ ఎవరు కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటారని కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని 4 లేయర్స్ లో ఏర్పాటు చేయడం. ఎట్టి పరిస్థితుల్లోనే చట్టం వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంలో ఎవరు భాగస్వాములు కాకూడదని, అలాంటిది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించకూడదని మరొకసారి తెలియజేయడం జరిగింది. సో సోషల్ మీడియా వేదికలలో ప్రచారం చేసిన దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన దానికి కూడా వాళ్ళు ఈ నెల 4న ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి హింస జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. సో క్యాండిడేట్స్తో మీటింగ్ పెట్టినప్పుడు మన ఒక నోటీస్ కూడా అందరికీ సర్వ్ చేయడం జరిగింది. 2-3 పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను. నంబర్ 1, నో సార్ట్ ఆఫ్ వైలెన్స్, ఎటువంటి వైలెన్స్ చేయకూడదు. నో విక్టరీ ప్రొసెషన్ విల్ బి అలౌడ్, ఎందుకంటే 144 సెక్షన్ CRPS కూడా అమల్లోనే ఉంటుంది. 4th, నో లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్ గోయింగ్ టు బి దేర్. 5th, ఈ డ్రోన్ ఫ్లయింగ్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు, సో అది కూడా చేయకూడదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ప్రొఫెషనల్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. విల్ బి 1 విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ అదర్ విల్ బి లూజింగ్ క్యాండిడేట్స్. సో వాళ్ళ మధ్యలోనే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి. ఎటువంటి టీజింగ్, గడువ తిట్టడం ఏమీ చేయకూడదు, అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అరగంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో విజయం సాధించాలని ఓ జనసేన కార్యకర్త ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈశ్వర్ అనే జనసేన కార్యకర్త తిరుమల జాపాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి మొక్కులు చెల్లించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగా జలాశయం మెట్ల వద్ద నుంచి జాపాలి వరకు పొర్లు దండాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ పులిదండాల కార్యక్రమం చేస్తున్నాను. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని
ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. రాష్ట్ర అధికార చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లోగోలో చార్మినార్ని పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాకతీయుల కళాతోరణం తొలగించడం చాలా బాధాకరమన్న ఆయన లోగోలో కాకతీయుల కళాతోరణం ఉండేలా పునరాలోచించాలన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం తొలగించాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీజేపీని ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ గాని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు గాని ప్రజాస్వామ్యం గాని ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానభంగాలు ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.